మీనాక్షి నటరాజన్ గారితో పాటు వివిధ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రులు అందరితో కూడా వాళ్ళ సమావేశం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీల విషయంలో ఇవాళ 3 గంటలకి విత్డ్రాయల్ టైం ముగియడము, దాదాపుగా 99% అభ్యర్థులకు బీఫామ్లు అందజేసిన ధర్మిల ముఖ్యమంత్రి గారు రానున్న మున్సిపల్ విషయంలో కొంత రివ్యూ చేసినారు. వారి వద్దున్న సమాచారం, మేమిచ్చిన సమాచారం ప్రకారం ఇవాళ సమాచారం దాదాపు 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీయే లేదు. అరకొర వార్డులలో కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టీఆర్ఎస్ తప్ప అసలు పోటీ లేదు. ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి దిశలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మెజారిటీ మున్సిపాలిటీసు మేము గెలుచుకుంటాం. రేపటి నుంచి ఇన్ఛార్జ్ మంత్రులు వారికి ఇచ్చినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో అక్కడ నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ప్రజలకి మనం ఇస్తున్న సంక్షేమాన్ని వివరిస్తూ, అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల్లో గెలిచే పరిస్థితుల గురించి సీఎం గారు వివరించినారు. డిప్యూటీ సీఎం గారు ఖమ్మంలో హెల్డప్ అయి ఉన్నారు, ఇప్పటికి ఇంకా ఆన్ ద వే ఉన్నారు. లక్ష్మణ్ గారు కూడా వారి నియోజకవర్గంలో కొంత విత్డ్రాయల్స్లో కొంత వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల అక్కడ ఆగిపోయినారు. వారు కూడా ఆన్ ద వే, వాళ్ళిద్దరు చేరుకోలేకపోయినారు. మిగతా మంత్రులంతా వచ్చినారు, వారితో ఫోన్లో మాట్లాడినాం. అసలు రెబల్స్ అనేవి 1-2 నియోజకవర్గాలు మినహా ఎక్కడ రెబల్స్ పెడతలేదు. ఉదాహరణ నిజామాబాద్ తీసుకుంటే దాదాపుగా 60 వార్డులు ఉంటే 59 వార్డులు రెబల్స్ విత్డ్రా అయినారు, ఒక వార్డు తప్ప. సో అదే పరిస్థితి చాలా మున్సిపాలిటీస్లో ఉంది, కార్పొరేషన్లో ఉంది. 1-2 నియోజకవర్గాలు తప్ప ఎక్కడ రెబల్స్ పెడతలేదు. అది కూడా రేపటిలో సమస్య పోతుంది. జగిత్యాల సమస్యని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ మీట్ కూడా చూసినాం. రేపు దాన్ని పరిపూర్ణంగా పరిశీలిస్తాం. గద్వాల్లో కూడా కొద్ది ఇబ్బంది ఉండి బట్ సార్ట్అవుట్ అయిపోయింది. లేదండి, ఎవరితో కూడా పొత్తు లేదు. మేము కూడా నిజామాబాద్లో అన్ని వార్డులు పోటీ చేస్తూ ఉన్నాం, మిగతా కార్పొరేషన్లో అన్ని వార్డులు పోటీ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మాకున్న పొత్తల సిపిఐ, సిపిఎం, టీజేస్తో మాత్రమే. ఈ సభలు మున్సిపాలిటీకి సంబంధించి కాదు, మిగతా ముందే నిర్ణయించిన ప్రకారం జిల్లాల పర్యటనలు ఉన్నాయి. ఇవి అధికారిక పర్యటనలు, జిల్లాల పర్యటన పోతూ ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు వాళ్ళు పాల్గొంటారు.